పథకాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకునేలా ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు. 29వ డివిజన్ కార్పొరేటర్ మహంకాల్ స్వామి అన్నారు. గోదావరికని మున్సిపల్ వినోబ్నా నగర్లో 29వ డివిజన్ కార్పొరేటర్ మహంకాల్ స్వామి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు నాయకులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అధికారులతో కలిసి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నేటి నుంచి మొదలయ్యే గ్రామ సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాలు, లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్న తరుణంలో సభలో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దీనిపై అర్హులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సాగు భూములకే రైతు భరోసా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో అత్యంత నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇవ్వడం, గత 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. సంవత్సరాల క్రితం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి రేషన్ కార్డ్స్ కానీ అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి 2014లో రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం కూడా లేదు. అదంతా కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా పేద ప్రజలను అందరినీ ఆదుకోవాలి. అర్హులైన ప్రతి లబ్ధిదారుని కూడా పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణం మీరందరూ గమనిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంతకుముందు 10 నుంచి 20 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రాంతం అంతా కూడా వెనుకబడిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ పరిశ్రమలు రాక కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారితో శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ప్రతి పేదవాడికి కూడా ఉద్యోగం ఇప్పించాలి, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్తున్న తరుణాన్ని మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక రామగుండం నియోజకవర్గానికి సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు దాదాపుగా గత నెల ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక డ్రా తీస్తే మళ్ళీ వాళ్లకు ఇబ్బందులు జరగద్దు, ఎవరికైతే ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ నిరాశ పడద్దు అనే ఆలోచనతోటి గత నెల కూడా ఎవరికైతే పాత వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా డ్రా తీసి ఇప్పుడు ఇండ్లు ఇచ్చిన సంగతి కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. అంటే మనం అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే దాదాపుగా 800 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏదైతే ఇప్పుడు సింగరేణి అధికారులతోటి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఒక్కరోజు కూడా మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సింగరేణి అధికారులతోటి మాట్లాడి ఎక్కడనైతే ఓపెన్ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా తీసుకొని ఈరోజు ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా, గట్ల రమేష్, శ్రీనివాస్, రమేష్, సతీష్, రమేష్, ప్రవీణ్ కుమార్, హరీష్, వెంకటేష్, ప్రసాద్, కరుణ, లక్ష్మీ స్వరూప, భూదేవి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.